దుర్మార్గంగా మీరు చేస్తున్నప్పుడు మీరు పరిపాలన గాలికి వదిలేసి ఒక వైకుంఠ ఏకాదశి సందర్భంగా వస్తున్నటువంటి భక్తులకు ఏర్పాటు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయకోకుండా, ఇదేమన్నా కొత్త? వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార ప్రవేశం కొత్తగా వచ్చిందా? లేదే. ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? ఏర్పాటుల్లో ఎవరు ఎంత చురుగ్గా ఉంటున్నారు? ఈ ముగ్గురు తప్ప కనుమలందరికీ ఏర్పాట్లు తెలుసు కదా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి. వారి మాట మీరు విన్నారా? వినుకోకుండా టోకెన్లు జారీ విషయంలో 6 ప్రాణాలు కోల్పోవటం అంటే ఇది మానవ తప్పిదమని మనవి చేస్తున్నా. మీ అశ్రద్ధాన్ని మనవి చేస్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం వల్లనే 6 మరణించారు, చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. ఇది దుర్మార్గం కాదా? కొండ మీద వివాదాలు సృష్టించి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం భగవంతుణ్ణి అడ్డం పెట్టుకోవాలని బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, జేఈఓ గారు ప్రయత్నం చేశారే తప్ప భక్తులకు సేవ చెయ్యాలనేటువంటి దృక్పథం ఎప్పుడూ లేదు. ఒకసారి పరిశీలించుకోమని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించారు కాబట్టి ఇవాళ ఈ సంఘటన జరిగింది. ఎప్పుడు జరగనటువంటి సంఘటన, జరగకూడని సంఘటన. ముఖ్యమంత్రి గారు ఏమంటాడండి? చాలా ఆవేశపడిపోయాడంట. అధికారులు గర్జించాడంట, ఎమ్మటే తెలుసుకున్నాడంట. ఎందుకు డ్రామాలు? నీ ప్రభుత్వం ఈవోని నువ్వు అపాయింట్ చేశావు, బిఆర్ నాయుడు నువ్వు అపాయింట్ చేశావు, జేఈఓని నువ్వు అపాయింట్ చేశావు. నీ ప్రతినిధులు వాళ్ళ మీద కోపోద్రిక్తులు అయిపోయి ఏంటి కదా, ఎందుకు జరిగింది ఇలాగా? రేపు పొద్దున రాస్తారు చూడండి. ఇప్పటికే రాశారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రశ్నించాడు. ప్రశ్నించడం ఏంటి? నువ్వు బాధ్యుడివి. యు ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ 6 deaths. నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఇది ఒక ట్రిక్, మోడస్ ఆపరండి. తన ప్రభుత్వంలో జరిగితే అధికారులను తిట్టేసి పని అయిపోయింది అనుకుంటాడు ఆయన. అబ్బో, చంద్రబాబు నాయుడు గారు పాపం అధికారులను బాగా తిట్టాడే, పాపం ఆయనకేం తెలియదు. పాపం నీది వాళ్ళకన్నా కూడా ముందు. సనాతన ధర్మాన్ని కాపాడి సనాతన ధర్మం కోసం ప్రాణాలు త్యాగాలు చేసే యోధుడు, పోరాట యోధుడు, సనాతన ధర్మాన్ని కాపాడటానికి పోరాటం చేసే యోధుడు. కొత్తగా ఏది? సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు యోధులు ఎందుకు అవుతారండి? సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. ఆయన మరి ఏం మాట్లాడతాడు? ఇంతవరకు మాట్లాడలా, ఏదో విచారం వ్యక్తం చేశాడు. జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి, అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు, అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి 6 మంది ప్రాణాలు బలికొని 34 మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు, ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టడం ఎంతవరకు సమంజసం? సో ఈరోజు నేను అడుగుతున్నాను, మొన్న విజయవాడలో హైందవ శంకారావం చేశారు, హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి, అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి, ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని, పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. అండ్ మనకొక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి.
హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుపతిలో ఇలా స్టాంపేడ్ అయి, ఇలా తొక్కిసలాట అయి తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు ఘటన గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలు ఏమిటి అని చెప్పి అందరము కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ఘటన జరిగింది, ఈ ఘటనకు గల కారణాలు ఏమిటి అని చెప్పి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి. 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు. లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు. మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం కుప్పంలో పెట్టుకుంటాడు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు పొద్దున 8వ తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు. పోలీసులు గ్రూప్ పార్టీస్ లేకపోవడము, పోలీసులు లేకపోవడము, ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు. అందరినీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేసి ఒక చోట ఆ కౌంటర్ ఎదురుగానో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా టయానికి ఇడిచిపెట్టే కార్యక్రమం చేస్తారు. దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి. ఇదే పోలీసులు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అని అంటే, ఇదేదో ఒకే ఒక చోట జరిగింది, అది కూడా తప్పే. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి 50 లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదం వల్ల వీళ్ళంతా కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, టీటీడీ అడిషనల్ ఈఓ. ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు. అదేవిధంగా ఎస్పీ, కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ పీపుల్.
మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ను లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ను పలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్నటి ఘటన ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జరిగినటువంటి ఘటనకి ఈ చనిపోయినటువంటి 7 ప్రాణాలకి ఎవరు బాధ్యత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ప్రభుత్వ హత్యలుగా భావిస్తూ ఉందనంటే ఇది ఎంత పవిత్రమైనటువంటి రోజు, ఈ పవిత్రమైనటువంటి ఈ రోజుకి వచ్చేటువంటి భక్తుల తాకిడిని బేరీజు వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది, టీటీడీ అధికారుల మీద ఉంది, రెవెన్యూ శాఖ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఇదంతా ఏమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంతమంది ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారనేటువంటి అంచనా అనేటువంటిది ప్రతి సంవత్సరం ఉంటుంది. దాన్ని ఎందుకు మీరు అంచనా వేయలేకపోయారు? ఎందుకు కావాల్సినటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయారు? వచ్చినటువంటి భక్తులకి ఎందుకు ఆ సౌకర్యాలు కల్పించలేకపోయారు? దీనిలో నిర్లక్ష్యం ఎవరిది? ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రిదా, లేదా టీటీడీని హెడ్ చేసేటువంటి చైర్మన్దా, లేదా ఒక శక్తిగా మారి ఈరోజు అక్కడ టీటీడీలో అన్ని వ్యవహారాలు చూస్తున్నటువంటి అక్కడ వెంకన్న చౌదరిదా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? అది నిన్న ఆశ్చర్యం ఏంటంటే నిన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తే అసలు ఆశ్చర్యం కలిగించింది. అలా ఆయన రావడమే చైర్మన్గా వచ్చి రాజకీయపరమైనటువంటి ఉపన్యాసాలు, రాజకీయ ప్రసంగాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చినటువంటి మాట్లాడినటువంటి చైర్మన్ గారు నిన్న మీ తాలూకా వ్యాఖ్యలు చూస్తే, మీ ప్రెస్ మీట్ చూస్తే అసలు మీ మన పేరుకే అక్కడ చైర్మన్గా ఉన్నాం తప్ప మన పని ఏం లేనట్టుగా కనబడతా ఉంది. అక్కడ ఆయనకి ఇంటెలిజెన్స్ చెప్పిందట గొడవలు అవుతాయి, తొక్కిసలాట జరుగుతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పారట, కానీ మనం పట్టించుకోలేదనేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు ఆయన. మీరు ఏమైనా నామకా వాస్తే చైర్మనా? మీదైనా బాధ్యత ఉందా? లేదా ఈ జరిగినటువంటి ఘటనకు బాధ్యత తీసుకొని మీరేమైనా రాజీనామా చేస్తారా? లేదా ఈ ఘటన జరిగినటువంటి దానికి కారకుడైనటువంటి ఆ జేఈఓ ఎవరైతే ఈ వెంకన్న చౌదరి, చంద్రబాబు నాయుడు ఏదన్నా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడతాను తప్ప నేను ఎవరితో మాట్లాడాల్సినటువంటి పని లేదని మాట్లాడుతున్నటువంటి ఆ వెంకన్న చౌదరి గారిదా? ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారు? ఈరోజు చనిపోయినటువంటి 7 5 ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వారు 5 చనిపోయారు. ఇదే మద్దిలిపాలెంకి సంబంధించి విశాఖపట్నం నగరంలో 4, నర్సీపట్నంలో 1, 5 విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి 5 భక్తులు నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ జరిగినటువంటి ఘటనకు బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం తాలూకా హత్యలు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హత్యలు